హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? హిర్సుటిజం అంటే ఏంటి? ఎన్హాన్స్డ్ గ్రోత్ ఆఫ్ టర్మినల్ హెయిర్ ఇన్ ఏ ఫీమేల్ ఇన్ మేల్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్. అంటే మెయిన్గా ఫేస్ మీద. ఎందువల్ల ఇలా పెరుగుతుంది టర్మినల్ హెయిర్? బికాస్ ఆఫ్ దిస్ కల్ప్రిట్ ఆండ్రోజన్స్, టెస్టోస్టిరాన్ అండ్ డైహైడ్రో టెస్టోస్టిరాన్. వాటి యొక్క ప్రొడక్షన్ పెరిగిపోవచ్చు, లేదా సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబులిన్ తగ్గిపోవడం వల్ల ఫ్రీ టెస్టోస్టిరాన్ ఎక్కువ అయిపోవచ్చు, లేదా టెస్టోస్టిరాన్ డైహైడ్రో టెస్టోస్టిరాన్ అబ్సల్యూట్లీ నార్మల్గానే ఉన్నా మన హెయిర్ ఫాలికల్స్ యొక్క సెన్సిటివిటీ పెరగొచ్చు, లేదా ఎండ్ ఆర్గాన్ మెటబాలిజం లైక్ కన్వర్షన్ ఆఫ్ టెస్టోస్టిరాన్ టు డైహైడ్రో టెస్టోస్టిరాన్ ఇన్ హెయిర్ ఫాలికల్స్ ఓవర్ ఫేస్ ఎక్కువ అవ్వచ్చు. ఏమేమి చూస్తాం హిర్సుటిజంలో? అపార్ట్ ఫ్రమ్ ఎక్సెస్ టర్మినల్ హెయిర్ ఆన్ ఫేస్, other cutaneous signs of hyperandrogenism like acne, androgenetic alopecia, acanthosis nigricans, seborrheic dermatitis, irregular menses. ఇవన్నీ ఆండ్రోజెన్స్ ఎక్సెస్ అవ్వడం వల్ల వచ్చేవి. ఒకవేళ ఇవే ఆండ్రోజెన్స్ సిగ్నిఫికెంట్లీ హై అయిపోతే, చాలా ఎక్కువ అయితే, ఫిమేల్ విల్ డెవలప్ విరిలైజేషన్. అంటే మేల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ వచ్చేస్తాయి. లైక్ డీప్ వాయిస్, మేల్ ప్యాటర్న్ బాల్నెస్, decrease in breast size, increased libido, clitoromegaly, amenorrhea, menstruation కంప్లీట్గా ఆగిపోతుంది అంత ఎక్కువ ఆండ్రోజన్స్ అయిపోవడం వల్ల. ఎలా ఇవాల్యుయేట్ చేస్తాం పేషెంట్ని? ఫస్ట్ విల్ క్యాలిక్యులేట్ మాడిఫైడ్ ఫెర్రిమన్ గాల్వే స్కోర్. ఈ స్కోరింగ్ 9 ఏరియాస్కి ఇస్తాం టోటల్. ఏవేవి? అప్పర్ లిప్స్, చిన్, బియర్డ్ ఏరియా. నేను ఫుల్ లెంత్ వీడియోలో బియర్డ్ ఏరియాని కౌంట్ చెయ్యము అని చెప్పాను, కానీ కరెక్ట్ వర్డ్ వచ్చేసి సైడ్ బన్స్ని కౌంట్ చెయ్యము మాడిఫైడ్ ఫెర్రిమన్ గాల్వే స్కోర్లో. హెయిర్ బిఫోర్ ఇయర్నే సైడ్ బన్స్ అని అంటాం, కానీ బియర్డ్ ఏరియాలో కొంత భాగం చిన్న దగ్గర ఉన్న హెయిర్ని కౌంట్ చేస్తుంది. చెస్ట్, అప్పర్ ఆర్మ్స్, అబ్డామెన్, పెల్విస్, థైస్, అప్పర్ అండ్ లోయర్ బ్యాక్, ఈ ఏరియాస్ అన్నీ 9 ఏరియాస్కి ఒక్కొక్క ఏరియాకి 0 నుంచి 4 వరకు స్కోరింగ్ ఇచ్చుకుంటాం. దేని బేస్ చేసుకొని? హెయిర్ డెన్సిటీని బేస్ చేసుకొని. తక్కువ డెన్సిటీ ఉంటే తక్కువ స్కోర్, ఎక్కువ డెన్సిటీ ఉంటే ఎక్కువ స్కోర్. మొత్తం స్కోర్ని కంబైన్ చేస్తే ద టోటల్ స్కోర్ అలోస్ యూ ఫర్ ఓవరాల్ డయాగ్నోసిస్ ఆఫ్ హిర్సుటిజం. ఒకవేళ అది లెస్ దాన్ 8 ఉంటే నార్మల్ అని, మోర్ దాన్ 8 ఉంటే హిర్సుటిజం. మైల్డ్ అవ్వచ్చు, మోడరేట్ అవ్వచ్చు, సివియర్ అవ్వచ్చు, వెరీ సివియర్ అవ్వచ్చు స్కోర్ని బట్టి. కమింగ్ టు ఇవాల్యుయేషన్ అండ్ కాజెస్ ఆఫ్ హిర్సుటిజం. ఫస్ట్ ఏ పేషెంట్ మన దగ్గరికి వచ్చినా వాళ్ళ స్టోరీ వింటాం, నథింగ్ బట్ హిస్టరీ. దెన్ విల్ డూ ఫిజికల్ ఎగ్జామినేషన్. అప్పుడు కనుక మనకు ఎక్సెస్ హెయిర్ బయటపడిందంటే ఓవరాల్ బాడీ మీద జనరలైజ్డ్గా ఇట్ ఈస్ హైపర్ ట్రైకోసిస్. అలా కాకుండా ఓన్లీ ఆన్ ఆండ్రోజన్ డిపెండెంట్ సైట్స్, దట్ ఈస్ నథింగ్ బట్ మేల్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్. ఆల్రెడీ డెఫినేషన్లో చూసాం. ఇంక్రీస్డ్ టర్మినల్ హెయిర్ ఇన్ మేల్ ప్యాటర్న్ డిస్ట్రిబ్యూషన్ ఈస్ హిర్సుటిజం. నెక్స్ట్ అడగాల్సిన క్వశ్చన్, మెన్స్ట్రువల్ సైకిల్స్ నార్మల్గా రెగ్యులర్గా అవుతున్నాయా లేదా? రెగ్యులర్గానే అవుతుంటే ఎండోక్రైన్ సిస్టమ్, హైపోథాలమో, పిట్యూటరీ, ఓవేరియన్ యాక్సెస్ వరకు టాప్ టు బాటమ్ నార్మల్గానే ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదని. నెక్స్ట్ ఏమన్నా హైపర్ ఆండ్రోజెనిజం ఫీచర్స్ ఉన్నాయా చూస్తాం. ఆల్రెడీ చదివాం కదా ఏమేమి ఉంటాయో. యాక్ని, ఆండ్రోజెనటిక్ అలోపేషియా, అకాంథోసిస్ నైగ్రికన్స్, ఇవన్నీ క్లినికల్గా చూస్తాం. బ్లడ్లో కూడా బ్లడ్ టెస్ట్ చేసి చూస్తాం బయోకెమికల్గా. ఒకవేళ బయటపడితే హైపర్ ఆండ్రోజెనిజం, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇడియోపతిక్ హైపర్ ఆండ్రోజెనిజం. ఎందుకు ఎలివేట్ అయిందో ఆండ్రోజెన్స్ తెలియదు కాబట్టి ఇడియోపతిక్. ఒకవేళ టెస్టోస్టిరాన్ లెవెల్స్ నార్మల్గానే ఉంది, బ్లడ్ టెస్ట్ చేసి చూసినా, మనం క్లినికల్గా సెర్చ్ చేసినా ఎలాంటి హైపర్ ఆండ్రోజెనిజం ఫీచర్స్ దొరకలేదు. సో ఇట్ ఈస్ ఇడియోపతిక్ హిర్సుటిజం. కాస్ కనుక్కోలేకపోయాం అసలు హిర్సుటిజంకి. కాసే లేదు, అబ్సల్యూట్లీ నార్మల్గా ఉంది. మెన్స్ట్రువల్ సైకిల్స్ నార్మల్గా ఉంది, బ్లడ్లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ నార్మల్ ఉంది, అన్నీ నార్మల్గానే ఉంది. ఒకవేళ ఇప్పుడు రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్స్ అవ్వట్లేదు, దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ వీ హ్యావ్ టు ఆస్క్ ఈస్ ఫీచర్స్ ఆఫ్ విరిలైజేషన్. కనుక ఉంటే వీ హ్యావ్ టు కన్సిడర్ మ్యాలిగ్నెన్సీ. విరిలైజేషన్లో టెస్టోస్టిరాన్ లెవెల్స్ సిగ్నిఫికెంట్లీ హై ఉంటుంది, మోర్ దాన్ 200 నానోగ్రామ్ పర్ డెసిలీటర్. సో ఆన్సెట్ ఆఫ్ హిర్సుటిజం కూడా సడన్గా వచ్చేస్తుంది. మనము ఇమేజింగ్ స్టడీస్ అన్నీ చేసుకొని ఏ మ్యాలిగ్నెన్సీ వల్ల ఈ హిర్సుటిజం వస్తుందో చూసుకుంటాం. ఓవేరియన్, పిట్యూటరీ, అడ్రినల్, ఇవన్నీ ఎండోక్రైన్ ట్యూమర్స్. నెక్స్ట్ న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ లైక్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, కార్సినాయిడ్ ట్యూమర్, ఇంకా కోరియోకార్సినోమా. ఇవన్నీ క్యాన్సర్స్ ఆండ్రోజెన్స్ని పెంచేసి విరిలైజేషన్ని కాజ్ చేస్తుంది. విరిలైజేషన్ వచ్చిందంటే ఆటోమేటిక్గా హిర్సుటిజం కూడా
ఉంటుంది. నెక్స్ట్ విరలైజేషన్ లేదు, జస్ట్ ఫీచర్స్ ఆఫ్ హైపర్ ఆండ్రోజెనిజం మాత్రమే మనకు కంటికి కనిపిస్తుంది. బ్లడ్ టెస్ట్ చేసిన స్లైట్లీ ఎలివేట్ అయింది 100 to 200 నానోగ్రామ్ పర్ డెసిలీటర్. నార్మల్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎంత 15 to 70 నానోగ్రామ్ పర్ డెసిలీటర్. ఇక్కడ 200 కన్నా తక్కువే ఉంది, విరలైజేషన్ రేంజ్కి వెళ్ళలేదు. వీ హ్యావ్ టు ఎక్స్క్లూడ్ సెకండరీ కాజెస్ విత్ హైపర్ ఆండ్రోజెనిజం. ఇక్కడ హిర్సుటిజంకి మనకు కాస్ ఉంది, సెకండరీ టు సమ్ కాస్ హిర్సుటిజం వస్తుంది. సో సెకండరీ కాస్, ఇందులో హైపర్ ఆండ్రోజెనిజం కూడా మనం చూస్తున్నాం కనిపిస్తుంది. సో దీస్ కాజెస్ ఆర్ సెకండరీ కాజెస్ విత్ హైపర్ ఆండ్రోజెనిజం. మోస్ట్ కామన్గా హిర్సుటిజం వచ్చే రీజనే PCOS, నాన్ క్లాసికల్ కంజెనిటల్ అడినల్ హైపర్ప్లేషియా, సాహా అండ్ హెయిరాన్ సిండ్రోమ్స్. అలా కాకుండా హైపర్ ఆండ్రోజెనిజం ఏమీ లేదు, మెన్స్ట్రుయేషన్స్ మాత్రం ఇర్రెగ్యులర్గానే ఉంది. we will have to exclude secondary causes without hyperandrogenism like hyperprolactinemia, hypothyroidism, acromegaly, Cushing syndrome, pregnancy and drugs. ఒకవేళ పేషెంట్ కనుక ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి డ్రగ్స్ రూపంలో స్టిరాయిడ్స్ని ఆండ్రోజెన్స్ని తీసుకుంటే హిర్సుటిజం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్గా మేనేజ్మెంట్లో మనం చేయాల్సింది లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్. క్యాన్సర్స్ ఏమన్నా ఉంటే వీ హ్యావ్ టు సర్జికల్లీ రిమూవ్ ట్యూమర్స్. మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ వచ్చేసి కల్ప్రిట్ టర్మినల్ హెయిర్ని రిమూవ్ చేయడమే. ఇది రెండు రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి టెంపరరీ, సెల్ఫ్ అడ్మినిస్టర్డ్ బై పేషెంట్స్ దెమ్సెల్వ్స్ లైక్ ప్లక్కింగ్, షేవింగ్, వ్యాక్సింగ్, బ్లీచింగ్, డెపిలేటరీ క్రీమ్స్. ఇంకొకటి పర్మనెంట్, ఎక్స్పర్ట్స్ దగ్గర మాత్రమే చేయించుకోవాలి లైక్ లేజర్ హెయిర్ రిమూవల్ అండ్ ఎలక్ట్రోలైసిస్. కమింగ్ టు ఫార్మకోలాజికల్ ఇంటర్వెన్షన్స్, ఏమేమి డ్రగ్స్ ఇవ్వచ్చు హిర్సుటిజం పేషెంట్కి. ఫస్ట్ ఓసిపిస్, ఫస్ట్ లైన్ డ్రగ్. ఎవరికి, ఏ ఫీమేల్కి అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకుండా ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ఓసిపిస్ ఇచ్చుకుంటాం 1 pill per day. నెక్స్ట్ యాంటీ ఆండ్రోజెన్స్ లైక్ ఫైనాస్టిరైడ్, ఫ్లూటమైడ్, బైకాల్యూటమైడ్, స్పైరనోలాక్టోన్, సిప్రోటిరాన్ అసిటేట్. గ్లూకోకార్టికాయిడ్స్ లైక్ ప్రెడ్నిసలోన్, డెక్సామిథసోన్. లో డోసేజ్, చాలా ఎక్కువ రోజులు ఇస్తూ పోతూ ఉంటే ఇవి స్టిరాయిడ్స్ లో డోసేజ్ కాబట్టి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ద్వారా ఆండ్రోజెన్ సింథసిస్ని తగ్గిస్తుంది. గొనడోట్రోపిన్ రిలీజింగ్ హార్మోన్ అనలాగ్, లాస్ట్ సోర్స్. దీనికి వెళ్ళాలంటే ఇనీషియల్ ఈ డ్రగ్స్ అన్ని ఫెయిల్ అయిపోయి ఎక్సెస్ హైపర్ ఆండ్రోజెనిజం ఉన్నప్పుడు మాత్రమే దీని దగ్గరికి వెళ్తాం. లూప్రోలైడ్ అసిటేట్ ఇచ్చామంటే మెయిన్ ఫస్ట్ హార్మోన్స్ LH, FSHనే బ్లాక్ చేస్తుంది. సో నెక్స్ట్ ఆండ్రోజెన్ సింథసిస్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఇంకా మెట్ఫార్మిన్, కీటోకోనజోల్ కూడా. కీటోకోనజోల్ యాంటీ ఆండ్రోజన్గా కూడా పనిచేస్తుంది. టాపికల్స్ లైక్ ఎఫ్లోర్నిథైన్ హైడ్రోక్లోరైడ్, ఆనిథిన్ డీకార్బాక్సిలేస్ ఇన్హిబిటర్, ఫ్లూరిడైల్ అండ్ టోపిల్యూటమైడ్. ఈ రెండు వచ్చేసి టాపికల్ యాంటీ ఆండ్రోజన్స్. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, తస్విదాన్య.